కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు రావడంతో కేంద్రంలో బీజేపీ మూడోసారి కూడా జెండా ఎగరవేయగలిగింది. సరే, మూడోసారి పెద్ద ఎత్తున పూర్తిగా స్వయంగా బీజేపీకి మెజార్టీ రాకపోయినా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, బీహార్లోని జనతాదళ్, ఈ రెండు పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తా ఉంది. అయితే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 9 సంవత్సరాలుగా యోగి పరిపాలన కొనసాగుతూ ఉంది. మరో సంవత్సరంలో అక్కడ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరొకసారి బీజేపీ అత్యంత మెజారిటీతో అక్కడ గెలవబోతా ఉంది అనే సర్వే నివేదికలు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి. అక్కడ ఇప్పటికే బీఎస్పీ పార్టీ ఉందా లేదో కూడా తెలియడం లేదు. సమాజ్వాదీ పార్టీ పోరాడుతూ ఉంది. ఇక బీజేపీకి ఎదురే లేదు అని అనేక సర్వేలు, యాంటీ బీజేపీ సంస్థలు కూడా సర్వేలు రిలీజ్ చేశాయి. దీంతో యోగి మూడోసారి అక్కడ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇక జమిలీ ఎన్నికలకు ముందే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అంటే 2029 నాటికి జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతాయా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత రాబోతా ఉంది. ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ పెద్ద ఎత్తున మెజార్టీ వస్తే, బెంగాల్లో కూడా తాజాగా బీజేపీ గెలిచిన ఊపులో ఉంది కాబట్టి జమిలీ ఎన్నికలకు తెరతీసే అవకాశం స్పష్టంగా ఉంది. జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి నష్టం లేదు. ఎందుకంటే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ సమయంలోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మరొకసారి బీజేపీ వస్తుంది అనే దానికి సంబంధించి రిలీజ్ అయిన రిపోర్ట్ల మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.